2021లో విడుదలై పోస్ట్ కోవిడ్ కాలంలో థియేటర్లకు జనం తిరిగి రావడానికి కారణమైన మాస్ బ్లాక్ బస్టర్ అఖండ ఇప్పుడు అఖండ 2 రూపంలో మళ్లీ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అయితే ఈసారి పాన్ ఇండియా స్థాయిలో 200 కోట్ల భారీ బడ్జెట్తో వస్తుంది ఈ చిత్రం. బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. ఆల్రెడీ సింహ, లెజెండ్, అఖండ 3 కూడా భారీ విజయాలు సాధించారు వీళ్ళు. వీటిలో అఖండ ఒక సంచలనం. ఓ సీనియర్ హీరో సినిమాకి ఇంత భారీ బడ్జెట్ ఏంటి అనేది సహజమైన సందేహం. కానీ నిర్మాతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. శాటిలైట్, ఆడియో, డిజిటల్, ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇప్పటికే 100 కోట్ల రూపాయలు రాబట్టారని టాక్ కూడా వినిపిస్తోంది. అంటే థియేటర్లలోకి రిలీజ్ కాకముందే హాఫ్ రికవరీ పూర్తయిందనమాట. ఇంకా తెలుగులో థియేట్రికల్ రైట్స్ ఒకటి గనక మరింత బలంగా అమ్ముడైతే సినిమా రిలీజ్కు ముందే ప్రాఫిట్ జోన్లోకి వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖండ 2ను హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. కాబట్టి ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇప్పటికే నార్త్ ఇండియాలో ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అంటే పుష్ప, RRR, కాంతారా తరహాలో దేశమంతా కూడా బాక్స్ ఆఫీస్ హంగామా చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అఖండ మొదటి పార్ట్ కి సక్సెస్ మంత్రం ఆధ్యాత్మికతకు మాస్ యాక్షన్ జోడించడమే. రెండో పార్ట్ లో అదే కాన్సెప్ట్ ను మరింత లోతుగా తీసుకెళ్తున్నారని, మైథాలజీ, శివతత్వం ఈసారి ప్రధాన బలంగా నిలుస్తాయని సమాచారం. అఖండుడు పాత్రలో బాలకృష్ణ మరింత ఉగ్రంగా కనిపించనున్నారని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. సినిమా పైన ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ప్రత్యేక ఆకర్షణ ఉంది. హిందీ బెల్ట్ లో కూడా మంచి స్క్రీన్ స్పేస్ దక్కితే అఖండ 2 ఆరంభ వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.